గోదావరిలో ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.60 అడుగులకు చేరుకోగా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేలు వరదలో కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు బోట్లను ఆశ్రయించి నిత్యావసరాల కోసం ప్రయాణిస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమంగా పెరుగుతున్నటువంటి వరదతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు 12 లక్షల క్యూసెక్ల పైనే వరద నీరు దిగువకు విడుదలవుతూ ఉంది. ప్రస్తుతం 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అక్కడ కొనసాగుతూ ఉండగా ఇవాళ రాత్రికి 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే ఇటు భద్రాచలం నుంచి దాదాపు 15,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. అది రాత్రికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 13 లక్షల క్యూసెక్లకు రాగానే అలాగే 13.75 అడుగుల నీటి మట్టం చేరగానే 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరుగుతుంది. దీని ప్రకారంగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేసి వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. దీన్ని బట్టి ప్రస్తుతం అయితే పోలవరం జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలను కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేకంగా సహాయక చర్యలు తీసుకుంటూ ఉంది. ఇవాళ ఉదయం 10 గంటలకు 1వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయగా వెంటనే అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం ఎక్కడైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు మొత్తం కూడా సహాయక చర్యలకు ముమ్మరం చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేకించి చూస్తే కనుక మొత్తం 50 లంక గ్రామాలు ఉండగా వాటిలో 32 లంక గ్రామాలపై ప్రభావం చూపింది. లంక గ్రామాల ప్రజలు సాధారణంగా గోదావరిలో కాజ్వేను ఏర్పాటు చేసుకుని రాకపోకలు చేస్తూ ఉంటారు. చుట్టూ గోదావరి ఉంటుంది, మధ్యలో లంక గ్రామాలు ఉంటాయి. ప్రస్తుతం వరద మొత్తం కూడా గ్రామాలను చుట్టుముట్టడంతో అక్కడి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం 32 గ్రామాల లంక గ్రామాల పరిధిలోనూ రవాణా వ్యవస్థ స్తంభించిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరి వారికి తగిన బోట్లు ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు అలాగే ఫైర్ సిబ్బంది, రెవెన్యూ అలాగే పంచాయతీరాజ్ అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇలా అన్ని రకాల శాఖల అధికారులందరూ కూడా గ్రామాల్లో ఉంచి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు అలా ఎంపీడీఓలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో నిరంతరం సమీక్షిస్తూ లంక గ్రామాల్లో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు పోలవరం జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక చిత్తూరు అలాగే వర రామచంద్రాపురం అలాగే కూనవరం ఎటపాక గ్రామాల్లో చూస్తే కనుక పలు గ్రామాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి వచ్చేటువంటి హైవే నెంబర్ 30ని కూడా ఉదయం నిలిపివేసిన పరిస్థితి ఉంది. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేటువంటి వాడు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇటు నిత్యావసర వస్తువు కావచ్చు అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వైద్యం కోసం కావచ్చు ఇతరత్ర ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వారిని సమీపంలో గ్రామాలకు చేరవేసేందుకు అలాగే వెళ్ళిన వారిని తిరిగి వాళ్ళ గ్రామాలకు చేర్చేందుకు కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేకంగా అక్కడ గ్రామాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని ముమ్మరంగా అప్రమత్తం చేస్తూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ రాత్రికి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కానున్నటువంటి పరిస్థితుల్లో ఇటు భద్రాచలం నుంచి కూడా ప్రవాహం అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాత్రి కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. రేపు ప్రత్యేకించి పెద్ద ఎత్తున వరద దిగువకు వస్తున్నటువంటి దృష్ట్యా లంక గ్రామాల్లో ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే బోట్లను ఏర్పాటు చేసి లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను సమీపంలో ఉన్నటువంటి సహాయ కేంద్రాలకు పంపించేసి వారిని అక్కడ వసతులు కల్పించి అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గర్భిణీలు అదేవిధంగా ఆరోగ్యం బాలేని వారు ఇతరితర అవసరమైన వారందరినీ కూడా దగ్గరుండి మరీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అధికార యంత్రాంగం చూస్తే ఇటు రైతులు ప్రత్యేకించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు అలాగే పోలవరం జిల్లాలో కూడా రైతులు వారు పండించినటువంటి ఉత్పత్తులు ఎక్కడ నష్టం జరగకుండా ఉండేందుకు ముందుగానే లంక గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్నటువంటి వేరొక గ్రామాలకు వారి ఉత్పత్తులను కూడా తరలిస్తున్నారు.
ప్రధానంగా కొబ్బరి అలాగే ఇతర ఉత్పత్తులు అన్ని కూడా ఇక్కడ నుంచి పంపిస్తూ వాళ్ళ నష్టం జరగకుండా అధికారులు కూడా సహాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మొత్తంగా చూస్తే కనుక ప్రస్తుతం అయితే 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఇటు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ అవసరమైనటువంటి చర్యలంటూ కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అవసరమైన మేరకు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉండడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అంత ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ప్రాణ నష్టం అనేది సంభవించలేదు. రేపు ఎల్లుండి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం కింది స్థాయి సిబ్బంది కూడా సూచనలు జారీ చేసింది. వీరంతా కూడా నిరంతరం అక్కడే అందుబాటులో ఉంటూ తగిన సహాయ చర్యలకు అయితే చేపడుతూ ఉన్నారు. ప్రత్యేకించి కలెక్టరేట్లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెంటనే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ 3 జిల్లాల్లోనూ కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం కింద సిబ్బందికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ.